మహాకుంభమేళ ఇదొక మహాకుంభమేళనే కాదు, ఇదొక మేనేజ్మెంట్ బుక్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ యొక్క మహాకుంభమేళకి దాదాపుగా 40 కోట్ల మంది జనాభా వచ్చేస్తున్నారు. మనము పర్ డే చూసుకుంటే 1 crores పీపుల్. అంటే ఈ యొక్క మహాకుంభమేళ 45 డేస్ ఉంటుంది. అంటే జనవరి 13th నుంచి ఫిబ్రవరి 26th వరకు ఈ యొక్క మహాకుంభమేళ జరుగుతుంది. ఈ యొక్క మహాకుంభమేళకి యూపీ ప్రభుత్వము కేటాయించిన బడ్జెట్ ఏదైతే ఉందో 5,500 కోట్లు, దానితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించిన బడ్జెట్ 2,100 కోట్లు. అంటే యూపీ ప్రభుత్వం ఈ 45 డేస్లో పర్ డే 120 కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే ఈ 45 రోజుల్లో యూపీ ప్రభుత్వము సంపాదించే అమౌంట్ 2,500 కోట్లని చెప్పొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2 to 3 lakhs crores కూడా ఈ యొక్క 45 డేస్లో సంపాదిస్తుంది. అంటే ఇక్కడ బడ్జెట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రైవేట్ సెక్టార్స్ కూడా 3,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి చాలామంది రెడీగా ఉన్నారు. అండ్ ఈ యొక్క మహాకుంభమేళ అనేది మనకు ఒక ఐపీఎల్ తర్వాత ఇది ఒక పెద్ద ఈవెంట్ అని చెప్పొచ్చు. మన ఇండియాలోనే ఇది ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పొచ్చు. దాంతో పాటు 40 కోట్ల మంది జనాభా ఏదైతే ఉన్నారో ఈ జనాభా అందరికీ కూడా యూపీ ప్రభుత్వం ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది, దానికి కావాల్సిన స్పెషలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం. అయితే మనము పుణ్యస్నానం చేస్తే పుణ్యాలు వస్తాయి అంటారు. అయితే మరి ఈ వీడియోలో నేను ఇచ్చే ఈ కంటెంట్ ఏదైతే ఉందో, ఇది ఏదైతే డీటెయిల్స్ ఉందో, ఈ డీటెయిల్స్ అంతా కూడా మేనేజ్మెంట్, ఎవరైతే మనము మేనేజ్మెంట్ చేసే స్టూడెంట్ కావచ్చు, మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఈ యొక్క కంప్లీట్ యూపీ గవర్నమెంట్ చేసిన ఏదైతే ప్లానింగ్ ఉందో ఇదొక్క సిస్టము. అండ్ దాంతోపాటు ఈ ప్రణాళిక అంతా కూడా ఒక మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. అయితే ఈ వీడియోలో మనము వెళ్ళడం కంటే బిఫోర్ ఈ యొక్క వీడియోని మనము లాస్ట్ వరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను అందిస్తున్నాను. దానితో పాటు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్తో మీ ముందు కొత్త టాపిక్తో వస్తుంటాను. నేను మీ లక్పతి, బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. కుంభమేళలు వచ్చేసి 3 type ఆఫ్, అంటే కుంభమేళలో 6 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కుంభమేళని మనము అర్ధ కుంభమేళ అంటాము. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళని మనము పూర్ణ కుంభమేళ అంటాము. దాని తర్వాత వచ్చే కుంభమేళ, ఇప్పుడు జరుగుతున్న కుంభమేళ మహాకుంభమేళ అంటాము. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అయితే మనకున్న ప్రీవియస్ 3 జనరేషన్ కూడా ఈ యొక్క కుంభమేళని చూడలేదు. అండ్ అప్కమింగ్ 3 జనరేషన్ కూడా ఈ యొక్క కుంభమేళని చూడాలంటే కూడా కష్టం. అయితే ఈ కుంభమేళని చూడాలనుకుంటే ఈ కుంభమేళ మన ఈ జనవరి 13th నుంచి ఫిబ్రవరి 26th వరకు ఈ యొక్క కుంభమేళ జరుగుతుంది. కాబట్టి ఈ కుంభమేళని మళ్ళీ మనం చూడలేం. కాబట్టి ఈ యొక్క భాగ్యాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే కుంభమేళకి వెళ్ళాలనుకుంటున్నారో ఈ యొక్క డేట్లో మనం వెళ్ళొచ్చు. అయితే ఈ పూర్తి మేనేజ్మెంట్ గురించి మనం తెలుసుకోవడం కంటే ముందు, మహాకుంభమేళ భారతదేశంలో జరిగే అత్యంత పెద్ద మరియు పవిత్రమైన హిందూ మత పర్వం. ఇది 4 ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ప్రయాగరాజ్ అంటే అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని అండ్ నాసిక్లో చక్రానుసారం జరుగుతుంది. కుంభమేళ కంటే బిఫోర్ మనం అక్కడున్న ఫొటోస్ని అబ్జర్వ్ చేసుకుంటే ఈ యొక్క 2 months బిఫోర్ అక్కడున్న ఏరియా ఇది. నెక్స్ట్ డెవలప్ అయిన తర్వాత ఈ యొక్క 2 monthsలో మేనేజ్మెంట్ ఏ విధంగా అరేంజ్ చేసిందో ఈ యొక్క ఫోటోలో చూడొచ్చు. అయితే ఈ కంప్లీట్గా మోడీ గవర్నమెంట్ వచ్చేసి దీని మీద 5,500 కోట్ల రూపాయలు ఈ యొక్క బడ్జెట్ని కేటాయించింది. ఈ బడ్జెట్లో కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు, అదేవిధంగా అమ్యూనిటీస్ కావచ్చు, ఈ 5,500 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. మహాకుంభమేళ ప్రత్యేకత నామకరణం. కుంభం అంటే కలశం మరియు మేళ అంటే సందర్భం అని అర్థం. ఇది అమృత కలశం కథతో సంబంధం కలిగి ఉంది. పౌరాణిక నేపథ్యం అంటే సముద్ర మథనం సమయంలో దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందటానికి పోటీపడ్డారు. దాంట్లో అమృతం కుంభంలో నిండింది. ఈ అమృత కలశం కోసం జరిగిన పోరులో 12 స్థానాల్లో అమృత బిందువులు పడ్డాయని విశ్వసించబడింది. అందులో 4 ప్రదేశాలు ప్రయాగరాజ్, హరిద్వార్, 3 ఉజ్జయిని, 4వది నాసిక్.
అయితే 2019లో జరిగిన కుంభమేళ ఏదైతే ఉందో అప్పుడు 25 కోట్ల మంది జనాభా వస్తే ఈసారి 2025లో 40 క్రోడ్స్ పీపుల్ వచ్చేస్తూ ఉన్నారు అంటే అర్థం చేసుకోవాలి ఎంత మహా కుంభమేళను అనేది మనం అర్థమైపోతుంది. కుంభమేళలో ముఖ్య కార్యకలాపాలు పవిత్ర స్నానం, సాధువుల సమాగమం, యాగాలు మరియు పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు. కుంభమేళ ఏదైతే ఉందో ఈ ఏరియా మొత్తాన్ని కూడా మహాకుంభనగర్ అంటారు. ప్రీవియస్ దీంట్లో మొత్తం కంప్లీట్గా 3200 హెక్టార్లో ఉంటే ఈసారి కంప్లీట్గా మహాకుంభమేళ 4000 హెక్టార్లో జరుగుతుంది. లాస్ట్ కుంభమేళలో కంప్లీట్గా చూసుకున్నట్లయితే 1,60,000 టెంట్స్ ఉంటే ఈసారి వచ్చేసి దానికంటే డబుల్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా లాస్ట్ ప్రీవియస్లో 4 ఘాట్లే ఉంటే ఈసారి 9 ఘాట్ ఉంది. సో లాస్ట్ టైం చూసుకున్నట్లయితే కుంభమేళలో ప్యాంటూన్ బ్రిడ్జ్ వచ్చేసి 22 ఉంటే ఈసారి కంప్లీట్గా 30 బ్రిడ్జెస్ తయారు చేసింది. అండ్ దాంతో పాటు టెంపరరీ రోడ్స్ ఏదైతే ఉందో 300 కిలోమీటర్స్ ప్రీవియస్ లాస్ట్ టైం చేస్తే ఈసారి 400 కిలోమీటర్ వరకు టెంపరరీ రోడ్ని అరేంజ్ చేసింది యూపీ గవర్నమెంట్. అండ్ దాంతో పాటు స్ట్రీట్ లైట్ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం స్ట్రీట్ లైట్ 40,000 స్ట్రీట్ లైట్ ఉంటే ఈసారి 67,000 స్ట్రీట్ లైట్లను అరేంజ్ చేసిందంటే మనం అర్థం చేసుకోవాలి. కుంభమేళ విశేషాలు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భక్తుల సమాగమం. యునెస్కో విశ్వ సాంస్కృతిక వారసత్వంగా కుంభమేళను గుర్తించింది. ప్రతి కుంభమేళలో కోట్ల మంది భక్తులు హాజరవుతూ ఉంటారు. ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ అక్కడ పవర్ని ఎక్కడ కూడా పవర్ సప్లైలో ఎక్కడ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసము 2 సబ్స్టేషన్స్ దాంతో పాటు 66 ట్రాన్స్ఫార్మర్ని అక్కడ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ వాటర్లో ఎక్కడ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం 1250 కిలోమీటర్ వరకు వాటర్ పైప్ లైన్ని అరేంజ్మెంట్ చేసింది. అండ్ అందులో 85 వాటర్ బూత్లు ఉంటే 200 వాటర్ ఏటీఎంస్ని అరేంజ్ చేసింది. అయితే కంప్లీట్గా అక్కడ ఉన్న జనాలకు 40 కోట్ల మంది జనాభాకు కావాల్సిన టాయిలెట్స్ దగ్గర 150,000 టాయిలెట్లను అక్కడ అరేంజ్మెంట్ చేసింది. దానితో పాటు అన్నదంతా కూడా క్లీన్ చేసుకోవడం కోసము క్లీనింగ్కి సఫాయి అంటే కంప్లీట్గా స్వీపర్లను ఒక 10,000 మందిని అరేంజ్మెంట్ చేసింది. లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏదైతే పెయింటింగ్ ఉందో పెయింటింగ్ ఏరియా లాస్ట్ ఇయర్లో 17 lakhs స్క్వేర్ ఫీట్ వరకు పెయింటింగ్ ఏరియా కోసము కంప్లీట్గా పెయింటింగ్ చేయడం జరిగింది. ఈసారి 18 lakhs స్క్వేర్ ఫీట్లో పెయింటింగ్ ఏరియా అరేంజ్మెంట్ చేసింది. అయితే అక్కడ రోడ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్, బస్సెస్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఇంతమంది జనాభాకి సౌకర్యం ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా కంప్లీట్ బస్సెస్ 7,000 బస్సెస్ రోడ్వే బస్సెస్ని అరేంజ్ చేయడం జరిగింది. అందులో 550 షటిల్ బస్సెస్ని అరేంజ్ చేసింది. ఈ సర్వీస్తో పాటు రైల్వే మినిస్టర్ గారు ఉన్నారో అశ్విని వైష్ణవి గారు అక్కడ రైల్వేలో చూసుకున్నట్లయితే 13,000 ట్రైన్స్లను అరేంజ్మెంట్ చేశారు. అందులో స్పెషల్ ట్రైన్ చూసుకున్నట్లయితే 3,000 స్పెషల్ ట్రైన్లను అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అయితే ఈ కంప్లీట్ ట్రైన్లో వచ్చే జనాభా ఆల్మోస్ట్ 1.5 crores to 3 crores వరకు ఉండొచ్చని అంచనా. అయితే కంప్లీట్గా ఇక్కడ ఉన్న ఏదైతే సెక్యూరిటీ కావచ్చు, గవర్నమెంట్లో పనిచేసే ఎవరైతే సెక్టార్స్ గవర్నమెంట్ సెక్టార్లో ఉండే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఈ కంప్లీట్ 45 days ఏదైతే వర్క్ చేస్తున్నారో అక్కడ ప్రభుత్వంలో చేసే వర్క్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వాళ్ళు అనేది ఏంటంటే ఇక్కడ మేము చేసేది ఏదైతే వర్క్ ఉందో ఓవర్ డ్యూటీ కావచ్చు, లేదంటే ఈ యొక్క కుంభమేళలో సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఈ ఓవర్ నైట్ డ్యూటీలు ఇంటో ఏది ప్రాబ్లం లేదు, వచ్చే జనాలకు రక్షణ కల్పించడమే మా యొక్క జాబ్ అని చెప్తున్నారు. దాంతో పాటు వీళ్ళు అనేది ఏంటంటే ఈ కుంభమేళలో మేము వీళ్ళకి ఇచ్చే సర్వీసే మాకు పుణ్యం వస్తుందని భావిస్తున్నారు. మహాకుంభమేళ కేవలం ధార్మిక పండుగ మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక మరియు జాతీయ ఐక్యతను ప్రతీక అని కూడా చెప్పవచ్చు. యూపీ ప్రభుత్వం ఏదైతే మనము ఎకనామిక్ అండ్ రెవెన్యూ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ బడ్జెట్లో కంప్లీట్గా వచ్చేసి మనకు లాస్ట్ 2022 and 23లో చూసుకున్నట్లయితే 621 కోట్ల రూపాయలు కేటాయించింది. 2025లో కేటాయించిన బడ్జెట్ 2,500 కోట్లు. అయితే కంప్లీట్గా 5,600 కోట్ల రూపాయలు యూపీ గవర్నమెంట్ కేటాయించింది. అండ్ 2,100 అంటే 2,100 crores సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఈ 25,000 crores ఇన్కమ్ ఎలా వస్తుంది, గవర్నమెంట్కి ఎక్కడి నుంచి ఇంత ఆదాయం వస్తుందంటే ఓన్లీ వన్ ఈజ్ ద వే
ఈజ్ బిగ్గెస్ట్ వే ఈజ్ జిఎస్టీ అని చెప్పొచ్చు. ఫారెన్ నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది, అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి, అదేవిధంగా భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి వచ్చేస్తున్న కంప్లీట్ పాపులేషన్ అండ్ కంప్లీట్ జనాభా అక్కడ చూసుకున్నట్లయితే 40 కోట్ల మంది వచ్చేస్తున్నారు. మరి ఈ వస్తున్న జనాభా ఎక్కడ స్టే చేస్తారు? కంప్లీట్గా వచ్చేసి హోటల్స్లో స్టే చేస్తారు. కాబట్టి అక్కడున్న హోటల్స్లో అన్నిటికీ కూడా జిఎస్టీ అనేది ఉంటుంది. దాంతోపాటు కంప్లీట్గా ఫుడ్ ఏదైతే అక్కడ తినే ఫుడ్ ఏదైతే ఉందో కంప్లీట్గా జిఎస్టీ అనేది యాడ్ ఆన్ అవుతుంది. అండ్ సెకండ్ సోర్స్ ఏదైతే ఇన్కమ్ ఉందో అక్కడ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని లీజ్ చేసుకొని అక్కడ స్టాల్ పెట్టుకోవడము, అదేవిధంగా రెంటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రెంటర్స్ మీద రావడము, హోర్డింగ్స్ పెట్టుకోవడము, ఇదంతా కూడా టెంట్ యాక్టివిటీ ఏదైతే టెంట్ ఉందో టెంట్ అన్ని కూడా రెంట్కి ఇవ్వడం, ఇవన్నీ కూడా సెకండ్ ఇన్కమ్ వస్తుంది. స్టేట్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉన్నాయో ఇన్కమ్ అంతా కూడా బస్సెస్ ఏదైతే సర్వీస్ బస్సెస్ కావచ్చు అండ్ పార్కింగ్ ఫీజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మహాకుంభమేళకే కాకుండా అక్కడ వచ్చేసిన ఎవరైతే లాంగ్ దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న మనకు ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో రామ్ మందిర్ అవ్వచ్చు, రామ్ మందిర్ అయోధ్య అవ్వచ్చు, అయోధ్యకు కూడా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడం ద్వారా అక్కడ కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం, అదేవిధంగా కాశీ, మధురై అక్కడ కూడా మనం టెంపుల్ విజిట్ అంటే అంత దూరం నుంచి వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా టెంపుల్స్ అన్ని కూడా కవర్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటాం కాబట్టి అవన్నీ. అండ్ జిఎస్టీతో కంప్లీట్గా ఇన్కమ్ చూసుకున్నట్లయితే 25,000 crores అనేది ట్రాన్సాక్షన్స్ అనేది అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది. అయితే ఏదైతే జీడిపి ఉందో 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు జీడిపి పెరిగే అవకాశాలు ఉన్నాయి దీని ద్వారా. ఈ అన్నిటితో పాటు మనం మాట్లాడుకుంటే కార్పొరేట్ స్పెండింగ్ వచ్చేసి ఈపీఎల్ తర్వాత ఈ యొక్క కుంభమేళలో దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఈ యొక్క కార్పొరేట్ స్పెండింగే ఎక్కువ ఉంది. అంటే వీళ్ళు పెట్టే అమౌంట్ ఏంటంటే అక్కడ ఉన్న కంప్లీట్ హోర్డింగ్స్ కావచ్చు, అదేవిధంగా స్టాల్స్ కావచ్చు అండ్ విర్చువల్ స్టాల్స్ కావచ్చు, కంప్లీట్గా అంటే అక్కడ ఉన్న లాంజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా కార్పొరేట్ స్పెండింగ్ అంటే యాడింగ్ ఇవన్నీ కూడా అక్కడ స్పెండ్ చేస్తున్నారు. అంత అమౌంట్ అంటే దగ్గర ఈ యొక్క జనాభాలో కంప్లీట్గా అక్కడ ఈ బ్రాండింగ్ని, ప్రమోషన్స్ ఇవన్నీ కూడా అక్కడ పాపులేషన్స్ అంటే ఒక మహాకుంభమేళ అనేది ఒక మహాకుంభమేళనే కాదు, కంప్లీట్గా ఒక మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు, ఒక బిజినెస్ కూడా అని చెప్పొచ్చు. ఇక్కడ ఎంత కోట్లు జనరేట్ అవుతుందో మనం ఆలోచించవచ్చు. అయితే మహాకుంభమేళ అనేది మనం వెళ్తున్నాము అంటే జస్ట్ మనం పెట్టే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో గవర్నమెంట్కి లాభం ఉంది, అక్కడున్న ప్రైవేట్లో చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో దగ్గర కొన్ని లక్షల మంది కుటుంబాలకు కూడా ఒక ఉపాధి అని చెప్పొచ్చు, 45 days ఇన్కమ్ కూడా చెప్పొచ్చు. అండ్ ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకోవడానికి కొన్ని లక్షల మంది వర్క్ చేయాల్సి ఉంటుంది, ఈ లక్షల మందికి కూడా ఉపాధి అని చెప్పొచ్చు. అంటే ఇదొక మెగా, అంటే మన భారతదేశంలోనే ఇదొక పెద్ద ఈవెంట్ అని చెప్పొచ్చు. ఈ మహాకుంభమేళ అనేది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అంటే ఎవరైతే మహాకుంభమేళకి వెళ్ళాలనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఈ మహాకుంభమేళకి వెళ్ళి మనము ఆ పుణ్యస్నానం చేసుకుంటే అందరికీ కూడా పుణ్యము ధరిస్తుంది, ఆ శివుని ఆజ్ఞ ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ మహాకుంభమేళ అనేది అందరికీ కూడా ఈ యొక్క మహాకుంభమేళ ద్వారా ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ యొక్క మహాకుంభమేళ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని మీకున్న ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్కి కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా తెలియని విషయాలు ఏం జరిగింది, ఈ మహాకుంభమేళలో ఏమేమి అరేంజ్మెంట్ చేయగలిగింది యూపీ ప్రభుత్వం అనేది క్లియర్గా మనం చెప్పగలిగాం. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి, నచ్చితే వీడియోని లైక్ చేయండి. దీంతో పాటు మనకు రాబోయే కొత్త కంటెంట్ ఏవైతే ఉంటాయో వాటి మీద వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.